లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మాటల తూటాలు పేల్చుతున్నారు. రీసెంట్గా కేటీఆర్ 420 హామీలని మాట్లాడిన పరిస్థితి అధికార పార్టీ మీద. ఒకసారి డిస్కస్ చేద్దాం. శత్రువు ఉన్నారు నాతో పాటు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే. కేటీఆర్ మాటలు ఎట్లా చూస్తారు? 420 హామీలు అంటున్నాడు, 6 గ్యారంటీలు అటర్ ఫ్లాప్ అయితే అంటున్నాడు. ఏం చెప్తారు దీని గురించి? కేటీఆర్ అనేటోడు 840 ఆయనకి ఎప్పుడు ఇప్పుడు పచ్చ కామెరలో మొత్తం పచ్చ కనిపించినట్టు వాళ్ళు ఫ్రాడ్ గాని కాబట్టి అని ఫ్రాడ్ కనిపిస్తారు. కళ్ళు తెరుచుకొని చూడాలి ఫస్ట్. ఆ 2 హామీలకు ఎంత రెస్పాన్స్ వస్తుంది అవి చూసి తట్టుకోలేకనేటువంటి పిచ్చి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు ప్రయాణంకి ఆడవాళ్ళకు 1000 రూపాయలు బచాయిస్తున్నాయి. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకుంటున్నారు, వాళ్ళ ట్యూషన్ ఫీజులు కట్టుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఓకే, ఈ మాది ప్రభుత్వం వచ్చి 30 రోజులు అయింది నిన్నటి. ఓకే, అది వదిలేసి ఇప్పుడు ఈ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు అడ్రస్ లేదు. ఏదో పట్టుకొని వచ్చేసి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తా ఉన్నారు, కానీ మమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేదు అలా. లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. మేము 6 గ్యారెంటీలది మొన్న ఫార్మ్స్ రిసీవింగ్ కూడా ఎంతో ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది మాది. అది కూడా చూసి తట్టుకోలేక పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు ఈ బస్సు ఉచిత ప్రయాణం మేము ఎందుకు చేయలేమురా బాబు అని తలా నోరు బాదుకుంటారు తండ్రి కొడుకు. ఇప్పుడు ఈ యొక్క రెస్పాన్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ 6 గ్యారంటీలు అమలైతే అంటారా? చాలా అప్పులు ఉన్నాయి కదా తెలంగాణలో. 200% అమలైతాయి. ఇప్పుడే కదా మా ప్రభుత్వం వచ్చింది, జస్ట్ ఒక నెలనే అయింది. మా పార్టీ పెద్దలు, ప్రభుత్వాన్ని నడిపించే పెద్దలు అందరూ కలిసి 200% దీన్ని అమలు చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు 10 ఏళ్ళు ఏం బీకిరని నేను అడుగుతున్నాను. సిగ్గుండాలి వాళ్ళకి మాట్లాడి. 1,50,000 ఉద్యోగాలు ఏమి ఇచ్చినాం అంటాడు కేటీఆర్ కూడా అంటాడు. అవన్నీ ఇప్పుడు లెక్కలు పత్రాలు అన్ని తీస్తా ఉన్నారు. ఏంది ఏ సంగతి, వాళ్ళు చేసిన తప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి. ఏదైనా వాళ్ళకి లెక్క కట్టి వడ్డీతో సహా ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, చర్యలు ఉంటాయా మరి? ఇప్పుడు 100% చర్యలు ఉంటాయి. ఎందుకుంటే 100% చర్యలు ఉంటాయి. వాళ్ళు ఆ చర్యలని తప్పించుకోవాలని ఏదో నిందలు వేసుకుంటా పోతా ఉన్నారు. ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని దూరం పెట్టి చీకొట్టి పక్కన పెట్టేసి కేటీఆర్ ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన లూటీలు, వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళకు నిద్ర పడతలేదు, భయపడుతున్నారు. భయపడే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. సో ఎట్లా 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి? 200% అయితే ఒక్కొక్కటి లైన్ క్రమబద్ధీకరణగా ఒకదాని వెనుక ఒకటి చేసుకుంటా పోతారు. దీనికి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నారు. ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా 12 నుంచి 13 సీట్లు కాంగ్రెస్ నే గెలిపిస్తారు. ఈ కేటీఆర్ ఇటుపోతే పల్లా రాజేశ్వర రెడ్డి, కడియం శ్రీగారు వీళ్ళు మాట్లాడుతున్నారు 6 నెలల్లో మళ్ళీ సంవత్సరం పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. దేనికి సంకేతాలు ఈ మాటలు? వాళ్ళకి పిచ్చి పట్టింది, పిచ్చి మాటలు. ఆ ఓటమిలకి బయటికి రాలేరు, ఇంకా ఆ విజయాన్ని డైజెస్ట్ చేసుకోలేరు ఇంకా. ఓకే, వాళ్ళ మీద తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ ఏదో ఇస్తే, మా టీపీసీసీ నుంచి కంప్లైంట్ ఇస్తే మేము అట్లా అనలేదు, మేము వేరే విధంగా అన్నామని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళకి భయం చుట్టుకుంది. రేపు లోక్సభ ఎలక్షన్లో కూడా 12 నుంచి 13 సీట్లు మావే, వాళ్ళకి రావు సీట్లు. బీజేపీకి ఫైట్ ఉంటుందా? బీజేపీ టీఆర్ఎస్ 2 అలయన్స్ ఉన్నాం. నేను ఏదో పేపర్లో న్యూస్లో చూసినాను. వాళ్ళు ఏదో ఇంటర్నల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అగర్ వాళ్ళు అట్లా పోతే వాళ్ళకి ఒక్క సీటు కూడా రాదు. సో ఫైట్ అయితే మీకు బీజేపీ ఉండబోతుంది లోక్సభలో. అసలు టీఆర్ఎస్ ఇప్పుడు నాకు తెలిసి లిస్ట్ లో లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు ఎక్కడైనా కేటీఆర్ కనిపిస్తున్నాడా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇంకా ముహూర్తం పెట్టుకున్నారంటే ఎప్పుడో. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే రండి మరి. ఓకే, ఇప్పుడే రండి. ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా, దాచుకుని ఎందుకు ఉంటున్నారు? మీ డాడీ కాలు మంచిగా అయ్యే వరకు రారా? మీకు ఇది రండి రండి మాట్లాడదాం. ఈ ప్రజాపాలన మీద వీళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకి ప్రజాభవన్ వద్ద పేపర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద వ్యవస్థలు అవి ఇక్కడ రోడ్డు మీద వాళ్ళు ప్రింట్ చేసుకుందా, ఎవరు ప్రింట్ చేసుకుందో తెలియదు. ఓకే, అది ఏదో వంకలేనో డొంక పట్టుకున్నట్టు వచ్చే రెస్పాన్స్ చూసి డైజెస్ట్ చేసుకోలేక ఇవన్నీ పట్టుకుంటున్నారు. అరే
మీరందరూ వచ్చేసి వాళ్ళు ఒకటే నేను చెప్పేది ఏంటంటే మేమెందుకు ఈ మంచి పనులు చేయలేకపోయినామని వాళ్ళ టిఆర్ఎస్ భవన్ లో తలుపేసుకొని నెత్తి నోరు కొట్టుకుంటారు వాళ్ళు. అర్థమైంది కదా. ఓకే. సో వాళ్ళు అంతా కారు కూతలు కూస్తా ఉంటారు. ఇంకా రేపు పొద్దున ఇంకేం మాట్లాడతారో చూడాలి. వాళ్ళకి పిచ్చి లేస్తుంది. కాంగ్రెస్ ఇంత మంచి పాలన ఇస్తున్నందుకు వాళ్ళకు డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి ఆరోపణలు చేస్తారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి కానీ ఈసారి పాపం మళ్ళా ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పార్టీ కొట్టుకపోతున్నారు. 2029 తర్వాత రాబోయే ఇప్పుడు దాదాపు 15 నుంచి 20 ఏళ్ళు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఏలబోతుంది ఈ మా 6 స్కీమ్లతో. ఓకే, ఆయన సీఎం దూరం మాట ఇంకా వాళ్ళు ఫస్ట్ గెలవాలి కదా. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 2-3 టర్ములు కూడా మా పార్టీ ఇక్కడ ఏలబోతుంది కాంగ్రెస్. అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ బాగా ప్రభావితం చేసినాయి కాంగ్రెస్ గెలవడానికి. 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అయిపోయేదని కేటీఆర్ అవును, వాళ్ళు నిజంగా మంచి చేస్తుంటే ప్రజలు గెలిపిస్తుంది. ఈ యూట్యూబ్ ఛానళ్ళకి ఏం సంబంధం? మీదే గవర్నమెంట్ ఉండే నువ్వు తలుచుకుంటే 300 ఛానళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకోలేవు? అరే ఇది ఒప్పుకో రాదు, కాంగ్రెస్ గెలిచిందని ఒప్పుకో. యూట్యూబ్ల వల్ల గెలిచింది, దాని వల్ల గెలిచిందని ఒప్పుకోవడం అది లీడర్ క్వాలిటీ కాదు. ఒక హానెస్ట్ లీడరు తప్పును ఒప్పుకోవాలి, విజయాన్ని ఒప్పుకోవాలి, ఓటమిని ఒప్పుకోవాలి. ఓటమినే ఒప్పుకుంటలేరు మీరు. ఇంకా 32 యూట్యూబ్ ఛానల్ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతుందా? అరే మేము పబ్లిక్ లో ఉన్నాం రాబాయ్, పోరాడుతున్నాము. చిత్తు ఓడిపోయారు మీరు ఇంకా నశలకేం దిగలేరు. ఇంకా నీకు తలుచుకుంటే నువ్వు పెట్టుకో, 300 ఛానళ్ళు పెట్టుకో. మీ గవర్నమెంటే ఉండే కదా అప్పుడు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామన్నారు, ఎక్కడికి పోయింది? పెద్ద లీడర్ ఇప్పుడు సిట్టింగ్ జడ్జిది ఏదో విచారణ చేస్తా ఉన్నారు. వాళ్ళు 100% వాటిపైన విచారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటారు. 100% తీసుకుంటారు. చుక్కకూడు తినిపిస్తారు వాళ్ళకి. మల్లారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు కబ్జా ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. మీరే చెప్పారు గతంలో, వీళ్ళ మీద ఉంటాయి ఏమన్నా? 100% ఉంటాయి. మల్లారెడ్డి కానీ ఎవరైనా సరే వాళ్ళందరి పైన లిస్టుతో సహా వాళ్ళ పైన ఆరోపణలు, తర్వాత వాళ్ళ పైన చేసిన ఎంక్వైరీలు అన్ని చేసేసి లీగల్ గా వాళ్ళ పైన పనిష్మెంట్స్ ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ? ఏం చేస్తున్నారు ప్లాన్? 100% 12 నుంచి 13 సీట్లు గెలిపించి రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా ఉండబోతుంది ఈ రాష్ట్రం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మొత్తానికి ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్ 100% ఉంటుంది. 10 ఏళ్ళు కాదు, 3 టర్ములు 4 టర్ములు కూడా ఉంటుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. అమలు చేసిన తర్వాత 2 టర్ములు కాదు, 3-4 టర్ములు కూడా చేస్తాం. ఆ టైంకి టిఆర్ఎస్ అనేది ఉండదు. బీజేపీకి మీకు ఫైట్ ఉండబోతుంది మొత్తానికి, అంతేనా? రాష్ట్రంలో మీరే ఉంటారు. కేటీఆర్, కేసీఆర్ మళ్ళీ లోక్సభ ఎలక్షన్ లో వాళ్ళు అసలు ఉండరు కూడా ఉండరు. ఓకే, రైట్ అన్న. సో ఇది మొత్తానికి శత్రువు గారితో ఇంటర్వ్యూ. సో రాబోయే ఫ్యూచర్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే బీజేపీ వర్స్ కాంగ్రెస్ గా ఉండబోతుంది. బీఆర్ఎస్ భూస్థాపితమే అని మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.